మీ కోవిడ్ వాళ్ళు నేను ఇండియా వెళ్ళినాక మళ్ళీ తిరిగి వస్తావా అని అడిగితే మళ్ళీ వచ్చా అని చెప్పాడా, లేదంటే నీ దోలు తీర్చేస్తారనమాట డ్యూటీలు చెప్పి నా పరిస్థితి ఇప్పుడు అలాగే అయిపోయింది అనమాట. మా కోవిడ్ కొడుకు ఏ రోజు నన్ను డ్యూటీకి పిలిచాడనమాట. ఒక రోజు మాత్రం ఇండియాకి పోతే కోవిడ్కి వస్తావా అని అడిగాను. నేనైతే వస్తానని తెలియదు కానీ ఖచ్చితంగా రానని. ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ఓ కోవిడ్ లో ఎక్కడ తిరిగినా కూడా ప్రతిరోజు నాకే ఫోన్ చేసి బండి స్టార్ట్ చేయి ఒకటే గోల్ అనమాట. కోవిడ్ లో ఎవరు పని చేసినా కూడా కోవిడ్ వాళ్ళు మళ్ళీ వస్తావా తిరిగి అంటే వస్తా అని చెప్పి, ఎందుకంటే నీ దోలు తీర్చేస్తారు. అట్టన్నా ఎక్కడికైనా డ్యూటీ తొడుకొని పోతే తినిపిస్తారు, ఏమన్నా లెక్క పెట్టి అంటే అది లేదనమాట. మన డబ్బులతో మనమే కొనుక్కోవాలి, ఎక్కడన్నా అంగళ్ళు ఉన్నాయో లేదో చూసి. బయట అయితే బీభత్సమైన ఎండలు కాచున్నాయి అనమాట. ఈ ఎండలకి కార్లు ఏసీ లేకపోతే చచ్చిపోతాం. అందుకని మా కోవిటీ లేడు కాబట్టి ఏసీ వేసుకోమనుకుని, అదే మా కోవిటీ అని అనుకో కార్ అప్ చేసి బయటికి రా అంటాడు. మా కోవిటీ పైన నాకు కూడా అప్పుడప్పుడు కోపం వస్తుంది, ఎందుకంటే నేను వచ్చిన బండి స్టార్ట్ చేసి పెట్టాను. నేను బండి స్టార్ట్ పెట్టిన 2 గంటలకైతే వచ్చాడనమాట. అప్పుడు మండిపోతుంది నాకు, ఎక్కడ మండాలో అక్కడ మండిపోతుంది. అదే కానీ కోవిటీ మనకంటే వచ్చి ముందు కార్లో కూర్చున్నాడు అనుకో, మనగానే లేట్కి వచ్చావు అనుకో, మన పైన మండిపోతాడు. నువ్వు పని చేయవు, ఏం చేయవు, నువ్వు వేస్ట్, ఏదో ఒకటి కొనుగుతూనే ఉంటాడు అనమాట. అన్నదాత సుఖీభవం. ఇంకేం చూస్తారులే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.